రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ఓకే ఫ్రీక్వెంట్గా ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాట్ ఈజ్ మీన్ బై పెయిర్? పెయిర్ అంటే ఒక జత అని అర్థం. ఒక జత అంటే ఏంటి? పక్క పక్కన ఉంటాయని అర్థం. ట్విన్స్ అంటే సేమ్ పోలికలు ఉంటాయి. పెయిర్ అంటే పక్క పక్కన అంటే ఏంటి? సపోజ్ 1 and 2 ఈజ్ ఎ పెయిర్, 3 and 4 ఒక పెయిర్, 4 and 5 ఒక పెయిర్, పక్క పక్కన ఉన్నాయి. సో మరి లెటర్స్ లెటర్స్ ఏంటి? ఆల్ఫాబెట్ లెటర్స్. పెయిర్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్ లెటర్స్. పెయిర్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? డన్. సో అవి ఏంటి, ఎలా వస్తాయి అనేది మనం చూద్దాం. క్వశ్చన్ చూస్తే దాని తాలూకా మీనింగ్ అర్థమైపోయింది. ఒకసారి చూడండి. సో ఇప్పుడు లెటర్ పెయిర్స్ కావాలంటే మనకు కొన్ని కండిషన్స్ ఇస్తారు క్వశ్చన్లో. ఆ కండిషన్ ఏంటంటే ఒక 3 కండిషన్స్ ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏ వర్డ్ మే హ్యావ్ మోర్ దాన్ 1 లెటర్ పెయిర్స్. ఒక వర్డ్కి మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ లెటర్ పెయిర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి లెటర్ పెయిర్స్ లేకపోయినా నో ఇష్యూ. సో అక్కడ క్వశ్చన్లో అడుగుతారు. ఓకే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ లెటర్ పెయిర్స్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. క్వశ్చన్లో లాస్ట్లో అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు కౌంట్ బోత్ వేస్. దట్ ఈజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. అంటే ఫస్ట్ ఆ వర్డ్ని లెఫ్ట్ టు రైట్ లెక్కేస్తాం, నెక్స్ట్ రైట్ టు లెఫ్ట్ లెక్కేస్తాం. ఎప్పుడు లెటర్ పెయిర్స్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చినప్పుడు ఆ వర్డ్కి సంబంధించి లెఫ్ట్ నుంచి రైట్కి లెటర్ పెయిర్స్ కనుక్కుంటాం, అలానే రైట్ నుంచి లెఫ్ట్కి లెటర్ పెయిర్స్ కనుక్కుంటాం. రెండు ఎన్ని వస్తే ఆ నెంబర్స్ ఏంటి అనేది మనం చూస్తాం. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ లెటర్ పెయిర్స్ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ అన్నారా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నారా? సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ అన్నారా, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నారా? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే బోత్ వేస్ మనం కౌంట్ చేయాలి. లెటర్ పెయిర్స్ మీన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయాలి. బోత్ వేస్ కౌంట్ చేయాలి. ఎప్పుడు? అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నప్పుడు. క్వశ్చన్లో 100% మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేయలేదంటే ఖచ్చితంగా నువ్వు అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని మాత్రమే అనుకోవాలి. మెన్షన్ చేశారన్నా కూడా అనుకోవాలి. సో ఇంకొక రకంగా ఎలా మెన్షన్ చేస్తారు? సీక్వెన్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్. సీక్వెన్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ అని మెన్షన్ చేసినప్పుడు then you have to count only from left to right. ఓన్లీ ఫార్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్లో మాత్రమే నువ్వు కౌంట్ చేయాలి. నాట్ బ్యాక్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్, నాట్ రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయకూడదు. రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయాలంటే ఎప్పుడు క్వశ్చన్లో ఏ విధంగా ఉండాలా? అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆ పదం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు బోత్ వేస్ కౌంట్ చేయాలా. ఇఫ్ నాట్ కూడా కౌంట్ చేయాలి. లేనప్పుడు ఒకవేళ క్వశ్చన్లో స్పెసిఫిక్గా సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ అని మెన్షన్ చేస్తే అప్పుడు నువ్వు ఓన్లీ ఫార్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్లో మాత్రమే కౌంట్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ సౌత్రన్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ మెనీ లెటర్స్ బిట్వీన్ దమ్ యాజ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు కౌంట్ బోత్ వేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. సో క్వశ్చన్లో స్పెసిఫిక్గా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వర్డ్కి లెటర్ పెయిర్స్ అనేటివి యూ హ్యావ్ టు కౌంట్ బోత్ వేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. ఎడమ నుంచి కుడికి లెక్క పెట్టాలి, కుడి నుంచి ఎడమకి లెక్క పెట్టాలి. ఇప్పుడు లెటర్ పెయిర్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, డన్. సో ఇప్పుడు లెటర్ పెయిర్ ఏంటి అంటే ఫస్ట్ మనం అక్కడ ఇచ్చినటువంటి వర్డ్ రాద్దాం. SOUTHERN, సౌత్రన్ ఉంది. ఓకే, ఇప్పుడు లెటర్ పెయిర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే వెరీ సింపుల్. పెయిర్ అంటే ఏంటి? జత, పక్క పక్కన ఉండాలి. ఓకే, పక్క పక్కన ఉండాలి, లేకపోతే సేమ్ పొజిషన్లో ఉండాలి. నేను ఏడున్నానంటే ఇక్కడే ఉండాలి. నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారు, ఒకళ్ళ తర్వాత నా ఫ్రెండ్ అక్కడ ఉన్నారంటే నా ఫ్రెండ్ అక్కడే ఉండాలి. అది సేమ్ పొజిషన్, సేమ్ పెయిర్. మేమిద్దరం ఎప్పుడు ఒక పెయిర్ లాగా ఉంటాము అని అర్థం. సో ఇప్పుడు పెయిర్ అంటే ఆ రెండు లెటర్స్ మధ్యలో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 2 3 4 6 8 ఉందనుకున్నాం. ఇప్పుడు పెయిర్స్ ఏ విధంగా 1 2 పక్కన ఉన్నాయి కాబట్టి ఇది ఒక పెయిర్. ఓకే, మళ్ళా 1 2 3 ఇవి పక్కన ఉన్నాయి కాబట్టి 1 3 అనేది ఒక పెయిర్ అని రాస్తాం. ఇక్కడ 1 2 ఒక పెయిర్ అని రాస్తాం. ఇప్పుడు 1 2 3 4 అంటే 1 2 1 4 అనేది ఒక పెయిర్. అంటే పక్క పక్కన రావాలి, కౌంట్ చేసినప్పుడు సేమ్ పొజిషన్లో కనిపించాలి. ఇప్పుడు చూడండి 1 2 3 4 ఇక్కడ ఏముండాలి? 5 ఉండాలి, కానీ 6 ఉంది కాబట్టి అప్పుడు 1 6 అనేది పెయిర్గా మనం రాయొచ్చా అంటే నో, రాయకూడదు. ఇన్ కేస్ ఇక్కడ 5 ఉందనుకో అప్పుడు 1 5 ఏమవుతుంది? 1 పెయిర్ అవుతుంది.
అప్పుడు చూడండి 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉంటే అప్పుడు 1 8 అనేది పేర్ అవుతుంది, లేదు ఇది పేరు కాదు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ స్టార్ట్ చేద్దాం. 2 3 అనేటివి రెండు పేర్సే. మళ్ళీ 2 3 4 ఈ 2 4 అనేది కూడా పేర్సే. 2 3 4 5 ఇక్కడ 5 లేదు, పేరు కాదు. 2 3 4 5 6 ఇక్కడ లేదు, పేరు లేదు. ఇప్పుడు 3 3 4 ఈ 3 4 మళ్ళీ పేరే. 3 4 5 6 లేదు. ఓకే 4 6 ఇక్కడ 4 5 అవ్వాలి, లేదు. 4 6 7 లేదు. 6 7 అవ్వాలి, లేదు. అంటే ఇప్పుడు ఈ విధంగా కౌంట్ చేయాలి, ఒక ఆర్డర్లో కౌంట్ చేయాలి. సో వాటిని మనం పేర్స్గా మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, పేర్ మీనింగ్ అంటే ఏంటి, ఈ విధంగా సేమ్ పొజిషన్లో ఉండాలి, కౌంట్ చేసినప్పుడు వాటి మధ్య కూడా సేమ్ గ్యాపే ఉండాలి. సో ఇప్పుడు 1 3 ఏ విధంగా మనం పేర్ అని చెప్పాం, 1కి 3కి మధ్యలో ఖచ్చితంగా ఒక నెంబర్ ఉండాలి. 1కి 3కిలో ఖచ్చితంగా 2 నెంబర్ ఉందా, కాబట్టి 1 3 అనేది పేర్ అయింది. ఇప్పుడు 1 4 ఇక్కడ పేర్ అని రాసాం, అంటే పక్కపక్కనే ఉండాలన్నారు కదా, అది కండిషన్. పక్కపక్కన ఉండొచ్చు, పక్కపక్కన లేకపోయినా కూడా వాళ్ళ మధ్య ఒరిజినల్గా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు పేర్ అవుతారు. ఇప్పుడు 1కి 4కి మధ్యలో ఎన్ని ఉండాలి, 3 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. అంటే ఎన్ని నెంబర్లు ఉండాలి, 2 నెంబర్లు ఉండాలి. ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయా లేదా, అంటే 1 2 ఉన్నాయి కాబట్టి 1 4 పేర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తాం. అది లెటర్ పేర్ తాలూకా ఒరిజినల్ మీనింగ్. సో ఇప్పుడు సౌత్రన్ అనే దానికి ఒరిజినల్ మీనింగ్ ఏ విధంగా, సో సేమ్ పొజిషన్లో ఉండాలి, లేకపోతే సేమ్ రావాలి. కౌంట్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏవైతే మధ్యలో లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ ఇక్కడ కనిపించాలి. ఓకే, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి, 19, ఓ అంటే 15, యూ అంటే మనకి 21, టీ అంటే 20, హెచ్ అంటే 8, ఈ అంటే 5, ఆర్ అంటే 18, ఎన్ అంటే 14. ఇప్పుడు కౌంట్ చేయండి. ఫస్ట్ 19తో స్టార్ట్ చేద్దాం. 19 20 21 చూడండి, 19 20 21, 19 20 21. ఇప్పుడు చూడండి, ఎస్ యు ఉంది. ఎస్ అంటే 19, యు అంటే 21. ఎస్కి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఒరిజినల్గా అయితే ఎస్కి యూకి మధ్యలో 20th లెటర్ ఉంది, అంటే టీ ఉంది. సో ఇక్కడ ఎస్కి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. అది ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఏంటి, టీ అని మాత్రమే అవసరం లేదు. ఎస్కి యూకి మధ్యలో ఒరిజినల్గా ఆల్ఫాబెటికల్ అక్షరమాలలో ఎన్నైతే ఒరిజినల్గా లెటర్స్ ఉన్నాయో అన్ని ఉండాలి. ఏదైతే లెటర్ ఉందో అది అవసరం లేదు. ఇక్కడ ఎస్కి యూకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఒకటి ఉంది. ఇక్కడ ఉందా, ఎస్. కాబట్టి ఎస్ యు అనేది ఏమవుతుంది అంటే ఒక పేర్, లెటర్ పేర్ అవుతుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ ఈ మొత్తం అయిపోవాలి, అప్పటి నుంచి మనం కౌంట్ చేయాలి. స్టార్టింగ్ నుంచి మొత్తం అయిపోయేంత వరకు కౌంట్ చేయాలి. ఇప్పుడు ఇది ఎస్ అంటే 19 20 21 ఇది అయిపోయింది. 21 22 23 24 25 26 లేవు. నెక్స్ట్ 15, ఇక్కడ 15 తర్వాత 16 17 18 19 20 21 లేవు. నెక్స్ట్ 21 22 23 24 25 26 లేదు, అయిపోయింది. నెక్స్ట్ 8 9 10 11 లేదు, 5 6 7 లేదు, 18 19 లేదు. నెక్స్ట్ రివర్స్లో 14 15 16 17 18 19 20 21 లేదు. ఆర్ అంటే 18 19 20 21 22 23 24 లేదు. ఈ అంటే 5 6 7 8 9 10 లేదు. ఇక్కడ 20 21 20 21 20 21 చూడండి, 20 21 అంటే టీయు ఒక పేరు. మళ్ళా టీ అంటే 20 21 22 23 సరిపోలేదు, 21 22 23 సరిపోలేదు, 15 16 సరిపోలేదు. సో కాబట్టి ఇక్కడ ఎన్ని పేర్స్ వచ్చాయి, ఎస్యు టీయు ఓన్లీ 2 పేర్స్ వచ్చాయి. కాబట్టి ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీ కాల్ లెటర్ పేర్ ప్రాబ్లమ్స్. సో లెటర్ పేర్స్ అంటే ఏమీ లేదు, వాటి మధ్యలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ విధంగా అయితే మధ్యలో లెటర్స్ ఉన్నాయో సేమ్ లెటర్స్ రావాలి అని అర్థం. అర్థమవుతుందా? సో కానీ ఎలా లెక్క పెట్టాలంటే ఒక నెంబర్ కౌంట్ అయిపోయిందంటే మొత్తం చివరి వరకు వెళ్ళేదాకా లెక్క పెట్టాలి. ఓకే, సో అర్థమైంది కదా. ఇది ఎస్యుటి అంటే మనకి 2 పేర్స్ వచ్చాయి కాబట్టి ఆప్షన్ సి అనేది మన కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, అది ఒకటి. In each of the following questions, a word is given. How many pairs letters are there in this word which have as many letters between the as in the English alphabet. So you have to count both left to right and right to left. So మీరు ఏం చేయాలి, ఏబుల్ ఏబిఎల్ఈకి అలానే JOURNEYకి ఓకే లెటర్ పేర్స్ రాసి నాకు కామెంట్ చేయండి. ఓకే, సో ఇక్కడ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అన్నారు కాబట్టి
బోత్ వేస్ మనం కౌంట్ చేయాలి, బోత్ వేస్ కౌంట్ చేయాలి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. సో మనకి క్వశ్చన్లో నేను ఏదైతే కండిషన్స్ చెప్పావో అది మనకి ఎగ్జామ్లో చెప్పరండి. సో అందుకే గుర్తుంచుకోవాలి, లెటర్ పేర్ ప్రాబ్లమ్స్ 2 కండిషన్స్ ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే బోత్ వేస్ కౌంట్ అవుట్ చేయాలి. సీక్వెన్స్ ఆల్ఫాబెట్, సీక్వెన్స్ అని అన్నప్పుడు ఓన్లీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మాత్రమే కౌంట్ చేయాలి, ఫార్వర్డ్ ఆర్డర్ డైరెక్షన్లో మాత్రమే కౌంట్ చేయాలి. ఒకవేళ సీక్వెన్స్ ఇవ్వలేదు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇవ్వలేదు అన్నప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారమే కౌంట్ చేయాలి, బోత్ వేస్. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టైప్ ఏంటి, చివరి టైప్ అండి ఇది, రూల్ డిటెక్షన్. రూల్ డిటెక్షన్ అంటే ఏంటి, క్వశ్చన్లో కొన్ని రూల్స్ ఇస్తారు, ఆ రూల్స్ ప్రకారం మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్. అవుట్ ఆఫ్ దీస్ 4 groups, candidates have to be choose that one which follows a certain pattern in particular manner. That pattern could be in increasing or decreasing order of the same or different. సో క్వశ్చన్లో కండిషన్స్ ఇచ్చారు, ఇది అవసరం లేదు, కండిషన్ ప్రకారం మనం సాల్వ్ చేద్దాం, అది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, డన్, అర్థమవుతుంది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ చూద్దాం. Number of letters skipped in between adjacent letters in the series is 2. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ బిట్వీన్ ఎన్ని లెటర్స్ అంటున్నారు, 2 letters అంటున్నారు. కండిషన్, విచ్ ఆఫ్ దీస్ ఫాలోయింగ్ సిరీస్ అబ్జర్వ్ దిస్ రూల్ అంటే కింద మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఈ 4 ఆప్షన్స్లో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ ఈజ్ 2. ఏవైనా సరే 2 లెటర్స్ మధ్యలో ఎన్ని లెటర్స్ స్కిప్ అవ్వాలంట, 2 letters స్కిప్ అవ్వాలి. ఎన్ని లెటర్స్ స్కిప్ అవ్వాలి, 2 letters స్కిప్ అవ్వాలి. సో ఆ 2 letters స్కిప్ అయ్యేటటువంటి ఆప్షన్ ఏది అని చెప్పేసి మన క్వశ్చన్. ఆర్ యూ గాట్ మై పాయింట్? అండర్స్టాండ్. కండిషన్ ఏంటి, ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏదైతే 2 పక్కన ఉన్నటువంటి లెటర్స్ మధ్యలో 2 letters స్కిప్ అవ్వాలి. ఓకే, స్కిప్ అవ్వాలంటే ఫస్ట్ ఆ లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మనకు తెలిస్తే ఆ ప్లేస్ వాల్యూస్ని బట్టి ఎన్ని నెంబర్స్ స్కిప్ అయ్యాయనేది తెలిసిపోయింది. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్స్లో మనకేమిచ్చారు, MPSVYBE. ఓకే, ఇప్పుడు MPSVYలో ఇప్పుడు M అంటే 13, P అంటే 16, S అంటే 19, V అంటే 22, ఇక్కడ Y అంటే 25, B అంటే 2, E అంటే 5. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎన్ని లెటర్స్ స్కిప్ అయ్యాయి మనం ఒకసారి చూసుకోవాలి. సో ఏదైతే స్కిప్ అయిందో దాన్ని మనం ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ఏమన్నారు, 2 letters స్కిప్ అవ్వాలి, 2 letters ఉండాలి వాటి మధ్యలో. ఇప్పుడు M అంటే 13, ఓకే, 16 P అంటే 16, ఈ 2 మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ రెండింటి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 14 ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది, అంటే 2 letters ఉన్నాయి. తర్వాత Pకి 6కి Pకి Sకి మధ్యలో 2 letters స్కిప్ అవ్వాలి. ఇక్కడ ఏమున్నాయి, 17 ఒకటి ఉంది, 18 సరిపోయింది. నెక్స్ట్ Sకి Vకి, S అంటే 19, 20, 21 సరిపోయింది, 2 letters స్కిప్ అయినాయి. 22 నుంచి 25 వరకు 23, 24 2 letters స్కిప్ అయినాయి. ఓకే, నెక్స్ట్ 25 నుంచి 2కి, 2 అంటే ఏం చెప్పాలి మనం, 28th letter అని చెప్తాం. 2 అంటే 28th letter, ఎందుకంటే మనకి 26 అంటే ఏంటి, Z. 27 letter కావాలంటే రివర్స్ వస్తాం, 27 అంటే ఏంటి, A అని చెప్తాం. అప్పుడు 28th letter ఏమవుతుంది, B అని చెప్తాం. కాబట్టి 28ని మనం Bగా రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు 25, 28కి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 26 letter ఉంది, అలానే 27th letter ఉంది. ఇప్పుడు BE, B అంటే 2nd letter, E అంటే 5th letter. ఈ రెండింటి మధ్యలో ఏమున్నాయి, ఇక్కడ 3rd letter ఉంది, ఇక్కడ 4th letter ఉంది. సో మన క్వశ్చన్లో ఏమడిగారు, పక్కన అడ్జసెంట్ లెటర్స్ మధ్యలో 2 letters స్కిప్ అవ్వాలి. మరి 2 letters ఈచ్ అండ్ ఎవ్రీ పక్కన ఉన్నటువంటి లెటర్స్లో 2 letters స్కిప్ అయినాయా, మరి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మీకు డౌట్ వచ్చి నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలంటే చెక్ చేయొద్దు, ఇక్కడ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. ఒకవేళ చెక్ చేసినా మీకు ఆన్సర్ రాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ Q అంటే ఏంటి, 17 letter కదా, S అంటే ఏంటి, 19th letter.
ఇప్పుడు ఏముంది ఇక్కడ 17 అంటే ఓన్లీ 18 మాత్రమే మధ్యలో ఉంది, అంటే ఒక నెంబరే స్కిప్ అయింది, కానీ మనకి 2 నెంబర్స్ కావాలి. ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ డిక్రీజ్ బై 1. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ అబ్జర్వింగ్? సో డిక్రీజ్ బై 1 అంటే చాలా జాగ్రత్తగా చూడండి, మైనస్ అని కాదు. డిక్రీజ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ఓ యు ఎం వై ఏ ఉంది. ఓ అంటే ఏంటి? 15, ఇక్కడ 21, ఇక్కడ 13, ఇక్కడ 25, ఇక్కడ 1, లేకపోతే దీన్ని 26 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఎంత ఉంది గ్యాప్? 15. ఓకే, ఇక్కడ ఏమో ఉన్నాయి? 16 ఉంది, 17 ఉంది, 18 ఉంది, 19 ఉంది, 20 ఉంది. ఎన్ని లెటర్స్ వచ్చాయి? 1 2 3 4 5 లెటర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండు లెటర్స్ మధ్యలో 21 నుంచి 13కి వచ్చింది. 21 నుంచి 13 అంటే మనకు మధ్యలో ఎన్ని ఉన్నాయి? 14, 15, 16, 17, 18, 19, 20. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 అంటే ఇప్పుడేమో 5 ఉంది, ఇక్కడేమో 7 ఉంది. ఈ సిరీస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. మనకేం కావాలా? డిక్రీజ్ అవ్వాలి, అంటే ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏఈ ఉన్నాయి. ఏఈ అంటే ఇక్కడ 1, ఇది 5, మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. అంటే మనకి బి ఉంది, సి ఉంది, డి ఉంది, 3 లెటర్స్. నెక్స్ట్ ఐ ఉంది. ఇక్కడ ఐ అంటే 9 వస్తుంది, అంటే 6th లెటర్ ఉంది. ఓకే, 7th లెటర్ ఉంది, 8th లెటర్ ఉంది, అంటే ఇక్కడ 3 సరిపోయింది. నెక్స్ట్ కే ఉంది. ఓకే, నెక్స్ట్ 9 అంటే 10th లెటర్, 11th లెటర్, అంటే ఇక్కడ ఒకటే ఉంది, అంటే ఇది పోయింది, తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, AZXUA, QUXZA. ఓకే, సో ఈ విధంగా మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలానే మీరు థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. ఎనీ డౌట్స్? ఓకే, డన్. లేవా? సేమ్ థర్డ్ ఆప్షన్ కూడా అలానే చెక్ చేయండి, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది. సో అప్పుడు జెడ్ ఉంది. ఏ అంటే మనకి ఇక్కడ 27th లెటర్ అనుకోండి, జెడ్ అని 26th అనుకోండి, మధ్యలో ఏముంది? ఏమీ లేదు, 0. ఓకే, అప్పుడు జెడ్ అంటే 26, ఎక్స్ అంటే ఎంత? 24, మధ్యలో ఎన్ని ఉన్నాయి? 25th అంటే 1 ఉంది, అంటే ఇది కాదు, ఇంకా మిగిలింది ఇదే ఆన్సర్, అంటే ఆప్షన్ 4. ఇంకా మళ్ళీ చెక్ చేయని అవసరం లేదు. కావాలంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చిందో చెక్ చేసుకోండి. ఇప్పుడు క్యూ ఉంది. క్యూ అంటే 17, యూ అంటే 21, మధ్యలో 18 ఉంది, 19 ఉంది, అలానే 20, 3 లెటర్స్ ఉన్నాయి. ఎక్స్ యూకి ఎక్స్కి, ఎక్స్ అంటే ఇక్కడ 24, అంటే ఇక్కడ 22 ఉంది, 23 ఉంది. ఓకే, అంటే ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. డిక్రీజింగ్ బై 1, డిక్రీజింగ్ బై 1 అంటే 3 నుంచి 2కి వచ్చింది, అంటే -1 తగ్గిందా సిరీస్? ఎస్. దాని తర్వాత యూ ఎక్స్ అయిపోయింది కదా, ఎక్స్ అంటే జెడ్, జెడ్ అంటే ఎంత? 26. ఓకే, అప్పుడు 24, 25, అంటే ఇక్కడ 25 అంటే ఒకటే ఉంది. ఇక్కడేమో 2 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 1 లెటర్ ఉంది, అంటే డిక్రీజింగ్ బై 1. ఇక్కడ నెక్స్ట్ ఏముంది? ఏ ఉంది. ఏ అంటే 27th లెటర్ అనుకుంటాం. 26, 27 మధ్యలో 0 లెటర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉంది, ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి మధ్యలో. నెక్స్ట్ ఏమో 2 లెటర్స్ వచ్చాయి, నెక్స్ట్ ఏమో 1 లెటర్ వచ్చింది, నెక్స్ట్ ఏమో 0 లెటర్స్ వచ్చాయి. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు? నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ బై బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ డిక్రీజింగ్ బై 1. డిక్రీజింగ్ బై 1 అంటే -1. -1 అంటే 3 ఒకటి తగ్గింది కాబట్టి 2 అయింది, 2 నుంచి ఒకటి తగ్గింది కాబట్టి 1 అయింది, 1 నుంచి ఒకటి తగ్గింది కాబట్టి 0 అయింది. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ డిక్రీజింగ్ ఆర్డర్. మీరు అనుకోవచ్చు ఏమని? డిక్రీజింగ్ బై 1 అంటే -1, -2, -3, -4 అని కాదు, అంటే తగ్గుతూ వెళ్ళాలి అని అర్థం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ డిక్రీజింగ్ బై 1. ఓకే, గాట్ ఇట్? అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ అడ్జసెంట్ లెటర్స్ ఇన్ ద సిరీస్ ఫాలోడ్ బై
ఈక్వల్ స్పేసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈజ్ అబ్జర్వింగ్ దిస్ రూల్? అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ప్రతి 2 లెటర్స్కి మధ్యలో ఈక్వల్ స్పేస్ ఉండాలి. అంటే ఫస్ట్ 2 లెటర్కి 2 అక్షరాలు ఉంటే నెక్స్ట్ 2 ఉండాలి, నెక్స్ట్ 2 ఉండాలి, నెక్స్ట్ 2 ఉండాలి. ఈక్వల్ స్పేసెస్ ఉండాలి. ఆ స్పేసెస్లో ఉన్నటువంటి ఏ ఆప్షనో మీరు కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ దాన్ని మీ కామెంట్ ఏదైతే ఉందో దాంట్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమన్నారు, కండిషన్ ఏంటి? అడ్జసెంట్ లెటర్స్, ఆ 2 లెటర్స్ మధ్యలో ఈక్వల్ స్పేస్ ఉండాలి. అది ఎంతైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, వాట్ ఎవర్ ద చాయిస్, బట్ ఈక్వల్ స్పేసెస్ ఉండాలి. కండిషన్ ఏంటి? ఈక్వల్ స్పేసెస్. ఓకే, నెక్స్ట్ మనకి సో ఇది మనకి లెటర్ పేర్స్ ప్రాబ్లమ్కి సంబంధించి ఇదండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో ఎస్ఐ కానిస్టేబుల్స్కి యాజ్ యూజువల్గా ప్రీవియస్గా చెప్పా. సో